జంతువుల కొవ్వుతో తయారు చేసిన నూనె. ఏంటి భయ్యా ఏం మాట్లాడుతున్నారు? ఇంకోసారి ఇందామా? తయారు చేసిన నూనె. దీని మీద మీకు ఏమంటారు? ఎందుకంటే చాలా పెద్ద అలిగేషన్. నాకైతే షాక్ వచ్చింది. విన్నా మాకు కూడా షాక్ వచ్చింది భయ్యా. అవునా కదా చెప్పండి. శ్రీవారి లడ్డూకు ఉపయోగించినటువంటి నెయ్యిలో జంతువుల కొవ్వు కలిసింది అని చెప్తాడు. ఇప్పుడు ట్రెండింగ్ టాపిక్ అదే కదా, అందరూ అదే అంటున్నారు. కానీ ఎవరు చేసి కొవ్వు కలిసింది అని చెప్తాడు. ఇక్కడ చాలా అన్యాయం జరుగుతుంది. ఆల్రెడీ అక్కడ జరిగిపోయింది, ఇంకా జరగాల్సింది ఏముందో అనేది ఇంకా ముందు ముందు ఉంది. వెంకటేశ్వర స్వామి అంటే ప్రపంచం మొత్తం ఎంత నమ్మకం ఉంది. ఏంటి భయ్యా అంత మడనేజం చేసింది ఎవరు ఇంకా తెలియదు కదా, ఒక కన్ఫర్మ్ అయిన తర్వాత మాడదు. ఆయన నెల్లూరు ఆయన మీటింగ్ పెట్టి ప్రెస్ మీట్ పంది కొవ్వు నూనె. అక్కడ జరిగింది దేవుని ప్రసాదం దగ్గర అండి, అట్లా మాట్లాడబోదు ఇంకెలాగా? తప్పు జరిగింది అక్కడ. అంటే ఒక కేజీ నెయ్యి, మంచి నెయ్యి ఏమి కలపకుండా మంచి కేజీ నెయ్యి కావాలంటే 1000 రూపాయలు పైమాట. కరెక్టే. ఒక మంచి నెయ్యి కావాలంటే 1000 ఖచ్చితంగా పెట్టాల్సిందే. ఇది మాత్రం కరెక్ట్గా చెప్పారు. అంటే నేనేం కాదనలేదే. ది గ్రేట్ వైసీపీ గవర్నమెంట్, ది గ్రేట్ ధర్మారెడ్డి, ది యూజ్లెస్ ఫెలో సుబ్బారెడ్డి, ది వర్స్ట్ ఫెలో కరుణాకర్ రెడ్డి. ఏంటి భయ్యా ఆ విషయం కొంచెం మళ్ళీ చెప్పండి భయ్యా, విందాం. ఓకే లెట్స్ గో. ఆల్రెడీ ఆయన ఒక్కసారి 1000 కాళ్ళ మండపం కొట్టేసినప్పుడు దేవుడు బలంగా ఒక దెబ్బ ప్రభువు అందం అనుకుంటా, తర్వాత మన మాట అనిపిస్తుంది కదా, మీరేమంటారు? ఇప్పుడు జనాలందరినీ మోసం చేశాడు. 800 900 నెయ్యిని 300కి ఎవడిస్తాడు? మేము అది అనుకున్నాం భయ్యా, 300కి నూనె, మంచి నూనె రావడానికి కష్టపడతా ఉంటాం, ఇంకా నెయ్యి అంట. ఏం చేయదలుచుకున్నారా మీరు? తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క ప్రతిష్టను దిగజార్చాలనుకుంటున్నారా? ఆ మాట నువ్వు చెప్పకూడదు. చేసింది ఎవరో చేస్తుంది ఎవరో కొన్నిద్రోడైతే మొత్తం బయటపడుతుంది. ఈవెన్ అందరితో ప్రతి ఒక్కరిని కూడా తినిపించాడు. అందరితో, ఈవెన్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా కూడా ఆ లడ్డూలు తీసుకెళ్లి అందరికి 5 years నుంచి తినేస్తా ఉన్నారు భయ్యా, తెలియకుంది ఎవరికి తెలియదు వచ్చాడు అనేది. అంత దరిద్రమైన సిచ్యువేషన్ వచ్చింది మనకి. హిందూ మనోభావాలు నాశనం చేయొచ్చా? మీరు మనుషులైనా గాడిదిలా నడుతున్నా ఎదవల్లారా అంటే ఎన్ని తిట్టినా తప్పలేదు భయ్యా, తప్పేం లేదు. చేసిన చాలా చాలా తిట్టేసేయాలి మనం. 320 రూపాయలు ఇచ్చారు. నేను అడుగుతున్నా 320 రూపాయలకి నాణ్యమైన ఆవు నెయ్యి ఇచ్చే మగాడు ఈ ప్రపంచంలో ఎక్కడైనా ఉంటాడా అని అడుగుతున్నా. ఎవడా ఇచ్చేది? ఎవడున్నాడు ఎప్పుడు ఇక్కడ? నెయ్యి మినిమం ఎంత కాలం 700 లీటర్లు కనీసంలో. ఇప్పుడు మీదే రాజ్యం కాదు కదా, ఇప్పుడు రాత్రే ఉండదు కదా, పగలొస్తుంది కదా. వీడు ఇంకా లేచినట్లేడు, నిద్రలోనే అక్కడ తప్పు జరిగి చాలా రోజులైంది భయ్యా అంటే ఇది ఇస్తున్నారంటే భయ్యా నాకు అర్థం కావట్లేదు. మాట్లాడుతున్నాడు. ఇప్పటికైనా మారతాడు అనుకున్నాను, కానీ మళ్ళీ దేవుడి దగ్గరే ఇతను పాలిటిక్స్ చేస్తున్నాడు కాబట్టి. ఎవరు పాలిటిక్స్ చేస్తున్నారో ఎవరు చేయట్లేదు, ఒక్క కన్ఫర్మేషన్ రావాలి అంతే. పోయి ఆయన పంచే లాగుతారా అని అడుగుతున్నా. ఇది న్యాయమా? ఆ గోవిందుని మోసం చేయొచ్చా? హిందూ మనోభావాలు నాశనం చేయొచ్చా? పాపం పండే రోజు వస్తుంది, ఆ రోజు దేవుడు చూసుకుంటాడు, ఎవరిని వదిలిపెట్టాడు.